మెడికల్ కాలేజీలకు చంద్రగ్రహణం పట్టింది. చంద్రబాబు సర్కారు ఆడుతున్న రాజకీయ వికృత క్రీడపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయాలన్న నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మరోవైపు ఏలూరు మెడికల్ కాలేజ్ నిర్మాణ ఘనత మాదే అంటూ టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటూ ప్రజల ముందు పరువు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో హాట్ టాపిక్ గా మారిన మెడికల్ కాలేజీలపై సాక్షి ప్రత్యేక కథనం. పేద విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే లక్ష్యంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాల్లోనూ మెడికల్ కాలేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏలూరు, పాలకొల్లులో 2 వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. ఏలూరు మెడికల్ కాలేజీ 2 ఏళ్ల క్రితమే ప్రారంభించగా పాలకొల్లు కాలేజీ నిర్మాణ దశలో ఉంది. పాలకొల్లు మండలం దగ్గులూరులో 60 ఎకరాల విస్తీర్ణంలో మెడికల్ కళాశాల నిర్మాణం మొదలైంది. పాలకొల్లు కాలేజీలో జగన్ ప్రభుత్వ హయాంలోనే 74.5 కోట్ల మేర పనులు పూర్తయ్యాయి. కూటమి సర్కార్ వచ్చాక పనులు నిలిపివేసింది. ఇప్పుడు వాటి నిర్వహణ మా వల్ల కాదంటూ మెడికల్ కాలేజీని ప్రైవేటు పరం చేయటాన్ని వామపక్షాలు, వైఎస్ఆర్సీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెడికల్ కాలేజీల కోసం భూములు తీసుకొని నిర్మాణం కోసం కోట్లు ఖర్చు పెట్టిన తర్వాత ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూడటం దుర్మార్గమని మండిపడుతున్నారు. ఇవాళ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీల కోసం భూములు కొని అలాగే నిర్మాణం కోసం ఇప్పటికే కొంత డబ్బు ఖర్చు పెట్టిన తర్వాత మరలా ఈ మెడికల్ కాలేజీలని మేము పీపీపీ పేరు మీద మేము ప్రైవేటు పార్ట్నర్షిప్ ఇస్తామని చెప్పడం అంటే ఇది పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకి మెడికల్ కాలేజీలని కట్టబెట్టడం తప్ప మరొకటి కాదు. పేద విద్యార్థులకు, పేద ప్రజలకు విద్యను, వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేస్తామనేది చంద్రబాబు నాయుడు గారు కాదా అని ప్రశ్నిస్తా ఉన్నాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రగతి పదంలో రాష్ట్రాన్ని నడిపించాలని చూస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణ చేసి మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు నిర్వీర్యం చేసిన పరిస్థితిని తీసుకొచ్చాయి. ఇక ఏలూరు మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తయి 2023 సెప్టెంబర్ 15న ఫస్ట్ బ్యాచ్ ఎంబీబీఎస్ క్లాసులు ప్రారంభమయ్యాయి. వైఎస్ జగన్ హయాంలో నిర్మాణం మొదలై కాలేజీ ప్రారంభం కాగా కాలేజీ భవనాల వద్ద ఇప్పుడు కూటమి నేతలు ఫోటోలు దిగుతూ తమ హయాంలోనే జరిగిందనే రీతిలో ప్రచారం చేసుకోవటాన్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏలూరు జీజీహెచ్ ప్రాంగణంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కాలేజీ శాశ్వత భవనాలు, పరిపాలనా భవనం, విద్యార్థులకు హాస్టల్స్ భవనాలు, అధునాతన బోధనాసుపత్రి, టీచింగ్, నాన్ టీచింగ్, నర్సింగ్ స్టాఫ్ నివాసాలకు క్వార్టర్లు, అత్యాధునిక సౌకర్యాలతో ల్యాబ్లు, ఇలా పూర్తిస్థాయి మెడికల్ కళాశాల కోసం వైఎస్ జగన్ 525 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేశారు. ఈ భవనాలను యుద్ధ ప్రాతిపదికన 2024 సెప్టెంబర్ కల్లా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024 జూన్ 4 వరకు పనులు శరవేగంగా సాగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మెడికల్ కాలేజీ నిర్మాణంలో తీవ్ర జాప్యం ఏర్పడింది. కాంట్రాక్టును తొలగిస్తారని, నిధులు విడుదల చేస్తారో లేదో అన్న సందేహాలతో పనులు నత్తనడకన సాగాయి. నేటికి శాశ్వత భవనం, హాస్టల్స్ భవనాలను పూర్తి చేయలేదు. ఏనాడు ఒక్క మెడికల్ కాలేజీ కూడా ప్రభుత్వ రంగంలో ఏర్పాటుకు ప్రయత్నం చేయని చంద్రబాబు గత ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించిన భవనాల వద్ద తామే చేశామంటూ ప్రచారం చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కరోనా విలయంతో 2 ఏళ్ల పాటు పనులన్నీ నిలిచిపోయాయి. 2022 అక్టోబర్లో పాత బస్టాండ్ సెంటర్ సమీపంలో డిఎంహెచ్ కార్యాలయం వద్ద 60 కోట్ల రూపాయలతో శరవేగంగా కేవలం ఏడాదిలోపే భవన నిర్మాణం పూర్తి చేశారు. అందులో నేటికి తరగతులు జరుగుతున్న భవనాలు నేటికి పూర్తి చేయని కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ కాలేజీని ఓపెన్ చేయడం జరిగింది. అప్పుడు మేము వచ్చాము. మరి కూటమి ప్రభుత్వము అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలకు మంచి చేయకపోయినా పర్లేదండి. అంతేగాని గత ప్రభుత్వం చేసిన మంచి గత ప్రభుత్వంలో ఉన్న నాయకులకి ఎక్కడ ఉంటుందని చెప్పేసి నాయకుల మీద ఉన్న కక్షపూరితమైన ఆలోచనతో పేద ప్రజల మీద ఒక మోసపూరితమైన ఆలోచన చేసి పీపీపీలో ఇంకేదో ఏదో చేసి ప్రజల్ని మభ్యపుచ్చాలని చూస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకువచ్చారని వామపక్షాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు అంటున్నారు. ఒక్క కాలేజీ కూడా నిర్మించని చంద్రబాబుకు వైద్య విద్యను ప్రైవేటు పరం చేయడానికి హక్కెవరిచ్చారని ప్రశ్నిస్తున్నారు. జీజీహెచ్ ప్రాంగణంలో ఉన్న వైద్య విద్యార్థులకు హాస్టల్ భవనాల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పీపీ విధానం కాస్త మానుకోవాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ మేము డిమాండ్ చేస్తున్నాం. అదే పరంగా కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పీపీపీ విధానంలో 10 మెడికల్ కాలేజీలు కాస్త ప్రైవేట్ పరం చేసింది. ప్రైవేట్ పరం చేయడానికి వేలాది కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టి, ప్రభుత్వ డబ్బులు ఖర్చు పెట్టి బిల్డింగ్ నిర్మించి ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికే మీకు ఏ హక్కు ఉంది ప్రైవేట్ వ్యక్తులు ఇవ్వడానికి? మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
ఎన్నికల ముందు చాలా బ్రహ్మాండమైనటువంటి హామీలు ఇచ్చాడు ఆయన. మరి హామీలకి భిన్నంగా ఈ రోజున ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలు 10 కాలేజీలని ప్రైవేట్ వాళ్ళకి అప్పనంగా అప్పచెప్పడం అనేటువంటిది చాలా అన్యాయమైనటువంటి విషయం, దుర్మార్గమైనటువంటి విషయం. ప్రభుత్వం భూములు కేటాయించి ప్రభుత్వం ఇప్పటివరకు నిర్మాణాలు ప్రారంభించి నిర్మాణాలు కొద్దిగా పూర్తయిన తర్వాత మేము నిర్వహించలేము, ప్రైవేటు వాళ్ళకి మేము అప్పచెప్పేస్తామని చెప్పడం అనేటువంటిది ఇంతకంటే మరంత అన్యాయమైనటువంటి విషయం మరొకటి కాదు. నీట్ పరీక్ష ద్వారా ఎంపికైన పలు రాష్ట్రాల విద్యార్థులు ఏలూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో చేరేందుకు వస్తారు. సరైన సౌకర్యాలు లేకపోతే రాష్ట్రం పరువు పోతుంది. ముందు కాలేజీ భవనాలు, హాస్టల్ భవనాలు పూర్తి చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.